Hi students, this is Sheikh Jani Basha, English trainer. Listen, next tense, present continuous tense. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న పనులను తెలపడానికి ఉపయోగించే టెన్స్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఇందులో పాజిటివ్ సెంటెన్స్ చూద్దాం. పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్నమాట. దాని యొక్క స్ట్రక్చరు సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V1 ing ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇప్పుడు కొన్ని వాక్యాలు చూద్దాం. నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ఫస్ట్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అయి తర్వాత యామ్ వస్తుంది. ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్. అలాగే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, దీని తర్వాత ఆర్ వస్తుంది. వి ఆర్ ప్లేయింగ్ క్రికెట్. అలాగే సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ యూ, దీని తర్వాత ఆర్ వస్తుంది. యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్. అలాగే థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్ దే, దీని తర్వాత కూడా మనకి ఆర్ వస్తుంది. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ హీ తర్వాత మనకి ఈజ్ వస్తుంది. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ షీ, దీని తర్వాత కూడా ఈజ్ వస్తుంది. షీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఇట్, దీని తర్వాత కూడా మనకి ఈజ్ వస్తుంది. ఇట్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. ఐ తర్వాత యామ్ వస్తుంది. వి తర్వాత ఆర్ వస్తుంది. యూ తర్వాత ఆర్ వస్తుంది. దే తర్వాత ఆర్ వస్తుంది. హీ తర్వాత ఈజ్ వస్తుంది. షీ తర్వాత ఈజ్ వస్తుంది. ఇట్ తర్వాత ఈజ్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ ఆల్ ది బెస్ట్.